కిలోమీటర్కి అయ్యే ఖర్చు ఎంత అని చెప్పి 5 సెప్టెంబర్ 2026 పార్లమెంటులో 5 సెప్టెంబర్ 2026 పార్లమెంటులో హైవేస్ మినిస్టర్ని నితిన్ గడ్కరీ గారిని ప్రశ్న అడిగినారు పార్లమెంట్లో. డాక్టర్ వాట్స్ ద ప్రాబ్లం? యు టాకింగ్ అబౌట్ ద పేషెంట్? యా. చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్ దోబింది. చంద్రబాబు నాయుడు ఈ రోజు చేస్తా ఉన్న రాజకీయంలో కనీసం 1% కూడా మనం ఆ రోజుల్లో ఎప్పుడు చేయలే. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అంతగా మనం ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే కూని చేస్తా ఉన్నా కూడా ఎవరూ మాట్లాడలేని పరిస్థితిలో ఈ పాలన సాగుతా ఉంది. వీడెవడండి బాబు, ఆయన అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. నా మీద మీ అభిప్రాయం చెప్పండి. ఇది ఊళ్ళో పెద్ద బోకరా తమ్ముడు. ఇప్పుడు చెప్పండి, ఇది నిజం చెప్పండి, నిజమేనా? మీకు తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తిట్టకపోతే మీకు జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ దొరకదని అంటారు. అవును, క్లియర్ గా ఉందిగా. వైఎస్ఆర్సీపీలో ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టు, ఈ సబ్జెక్ట్ మీద పెట్టు, ఇదే మాట్లాడు అని చెప్పి పేపర్లు ఇచ్చినది అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టు, ఈ సబ్జెక్ట్ మీద పెట్టు, ఇదే మాట్లాడు అని చెప్పి పేపర్లు ఇచ్చినది అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. తల్లి నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు? ఆస్తుల కోసం తండ్రినే చంపేసుకున్న కుటుంబం అది. అది అందరూ మా కాన్షియస్ లో ఎవరిని అడిగినా తెలుసు, చెప్తారు ఆయన సహజ మరణం కాదు అనేది. సో ఆ గొడవలు ఇప్పటికీ జరుగుతున్నాయి. ఆ కుటుంబంలో ఒకరితో ఒకరు మాట్లాడుకోరు, ఒకరి దీనికి ఒకరికి వెళ్ళటం కూడా ఉండేది కాదు. నేను ఎప్పుడైనా అబద్ధం చెప్తానా? ఏదైనా నేను ఓపెన్ గా ఆన్సర్ చెప్తాను, కానీ నేను ఎప్పుడైనా అబద్ధం చెప్తానా? నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. ఈ పదాలు మా నాయకులు ఎప్పుడు వాడలేదే, మా మహిళా నాయకులైతే ఎప్పుడు వాడలేదే. చూడాలని ఉందే, చూడాలని ఉంది. చపాతి మొఖం దానా, దరిద్ర కొట్టు ముండా, మా మహిళా నాయకులైతే ఎప్పుడు వాడలేదే. ఇప్పుడు కూడా మిమ్మల్ని సంబోధిస్తున్నప్పుడు కూడా గారు అనే సంబోధిస్తుంటాం కదా మేము. సన్నాసి నా కొడకల్లారా, పిడిపి నా కొడకల్లారా, దగ్గర పెట్టుకుని మాట్లాడండి నా కొడకల్లారా, మీ నాలుకలు చెగ్గొస్తాం. నేను 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. తెలుసుకోదా పోయే? ఇది కరెక్ట్ కాదు, అది అందరికీ తెలుసు. నువ్వు ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యావో, తర్వాత ఎట్లా వచ్చావు అనేది అది వేరే విషయం. అలాగే ఏ పరీక్ష కూడా నువ్వు సక్రమంగా రాయలేదనే విషయం కూడా మాకు తెలుసు. ఆ విషయం అంతా కూడా అన్ని అబద్ధాలే. ఎవరికో డబ్బులు ఇచ్చేది, వాళ్ళ చేత రాయించేది. ఏం టార్చర్. అందరి చేత గుడ్ బాయ్ అనిపించుకోవాలి. చూడండి, ఉప్పు కప్పు రంబును కలుపునుండో, విడిలుకు చూసి మోసపోకండో, ఎదవండో బడవండో. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. వలలో పడకండో, సందు దొరికిందో చేస్తాడయ్యో. మూడో రౌండ్, 4వ రౌండ్కి వచ్చేసరికి 5వ రౌండ్ లో ఏం పడుతుందో కూడా తెలియదు. ఏమైందిరా? ఎంత లేపినా కూడా ఫ్లేయడంలా పైకి. ఈ ఫోన్ నువ్వు కొందామనుకున్నాడు ఖర్చు, నేను అక్కర్లేదు, నాకెందుకు? నాతో అంటే ఏంటి? నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఆ రోజు నేను శాసనం రాసినప్పటికే నేను అక్కడికి చేత నీకు అర్థం. నేను చెప్పాను, ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది, అంబటి రాంబాబు అనే కుక్కకు కూడా ఒక రోజు వస్తుంది, గుర్తుపెట్టుకోమని చెప్తాను. అదే కదరా మేము నీకు అప్పటి నుంచి చెప్పేది. తమిళనాడులో విజయ్ గారు, ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తా ఉన్నారు. తమిళనాడులో విజయ్ గారు ఏం చేశారంటే
ఆయన డ్రైవర్ కొడుక్కి సీట్ ఇచ్చారు. ఆయన డ్రైవర్ కొడుక్కి సీట్ ఇచ్చి ఆయన భావోద్వేగంతో ఉంటే ఆ సీన్ చూసిన వారందరికీ కూడా చాలా మంచి పని చేశారు విజయ్ గారు. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ కొంతమంది ఉన్నారు ఎందుకు కుంభాలు తింటాం వెళ్ళి రావటం. డ్రైవర్ కొడుకు సీట్ ఇచ్చారు అనుకున్నారు, కానీ ఇక్కడ మనమేం చేసాం, డ్రైవర్ ని చంపేసిన వాడికి ఎమ్మెల్సీ ఇచ్చాం. సో బోత్ ఆర్ నాట్ సేమ్. నిజంగా ఇవన్నీ కూడా ఒక తపన, ఒక తాపత్రయం. మనుషుల జీవితాలలో వెలుగులు చూడాలి, ప్రాంతాలు బాగుపడాలి, చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలి అని తపన, తాపత్రయంతో అడుగులు. రాష్ట్రానికి పెట్టిన దరిద్రం ఎప్పుడు పోయిద్దా అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఫోటో దండ 2 రెడీయే. ఇంతకీ ఎప్పుడు పోతావో చెప్పన్నా. ఇక్కడ డేటా ఉంటే ఆ డేటాను రకరకాలుగా ఆ డేటాకు మైండ్ అప్లై చేస్తే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవుతుంది. డేటాకి వాషింగ్ పౌడర్ వాడితే డేటా క్లీనింగ్ అయిపోతుంది. డేటాని వేరే ఊరికి పంపించితే డేటా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అదే డేటా అనే ప్లేస్ను మ్యాప్లో పాయింట్ చేసి డేటా మ్యాపింగ్ అయిపోతుంది. డేటాని బాబాయ్ లేపేస్తే డేటా క్లియర్ అయిపోతుంది. 175కు 175 వచ్చే డేటా ఫుల్, 175కు 11 వస్తే డేటా మిల్లు. డేటాకి ఉచిత పథకాలు అందించే డేటా ఫ్రీ. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఫైనల్గా డేటాకు బ్రెయిన్ పెడితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవుతుంది. ఓకే, దేవుడి దయ మీ అందరి చల్లని దీవెనలు ఉన్నంత వరకు వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంకేం పీకాలండి? నిన్ను భూస్థాపితం చేశాడు, నేను ఇంటికి పరిమితం చేశాడు. నువ్వు ఇంటికాడ కూర్చుని ఏడ్చి సోగాలు ఎట్టి కింద పడి దొల్లి ఇప్పుడు అడుక్కు తినే పరిస్థితిలో నువ్వు ఉన్నా. అంటే అది ఇంకేం చేయాలి జగన్మోహన్ రెడ్డి? నిన్ను నువ్వేది పెద్ద ఈడేదో పెద్ద బాహుబలి లాగా మేమేం చేయలేమంట. నాకు ఏడుపు వస్తుందిరా. ఇంకేం చేయాలరా బాబు? నిన్ను చెప్పు. నేను బట్టలు ఆర్డర్ చేసి బెంజి కంపెనీ దగ్గర నిలబెట్టినా నన్ను ఏం చేయలేరంటే ఇంకేం చేయాలి? నిన్ను నీకు సిగ్గు శరం లేదు, నీతి జాతి లేదు, విశ్వాసం లేదు, కుక్కవే. అధికారం అంటే కాసేపు కాంగ్రెస్ కాళ్ళు పట్టుకోవడం, కాసేపు బీజేపీ కాళ్ళు పట్టుకోవడం, కాసేపు టీఆర్ఎస్ కాళ్ళు పట్టుకోవడం కాదని మనం చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర కూడా అంతే. ఫ్లోలో ఉన్నాడు, ఏం తగ్గట్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంటే వైఎస్ఆర్ చరిత్ర కూడా అంతే అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నీకేమన్నా పిచ్చి పట్టిందా? పిచ్చోళ్ళని చేసింది వీడు, మనోడు అనుకున్నారు, పగోడు వీడు. జగన్ గారు ఫోన్ చేసినప్పుడు, అక్క నేను సెలబ్రిటీ సీఎం అయితే నీకు 10 కోట్లు ఇచ్చినాక నీకు ఎమ్మెల్యే సీటు కూడా ఇస్తాక అన్నాడు. ఇందాక 1 రూపాయి కూడా వేయలేదు. ఇదేనా పద్ధతి? ఏనా లోకల్ కాకలాంటిని కూడా వదలేదా నువ్వు? యూస్లెస్ ఫెలో, షేమ్లెస్ ఫెలో, హోప్లెస్ ఫెలో, బ్రెయిన్లెస్ ఫెలో. నాన్న పేరు ఎక్కడ వేస్తున్నావు? అందరికి బాగానే చేస్తున్నావు, బాగున్నాయి. నాకేం చేయలే. అమ్మ మన పుట్టినరోజుకు హ్యాపీ బర్త్డే అని చెప్పి ఈ ఫోన్ నెంబర్ రాంగ్ నెంబర్ అంటే నాకు ఎంత గుండె వచ్చి వాడు. నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా. ఎందుకురా నీకు ఏసి బతుకు? ఎందుకురా నువ్వు బతుకుతావు? బోరో నేనేమో తొక్కలు సేము, పైన పట్టారా లోపల పట్టారా? దోసుకొని కాదు, పబ్లిక్ సర్వెంట్ చేయండి. పబ్లిక్ సీఎం పోస్టులు ఎందుకున్నా మీరు? ఏనా ప్రజలు మనని ఓడించలేదు. ఈరోజు ఈవీఎంల మ్యానిపులేషన్ చాలా ఉంది అనేది నేను మొదటి నుంచి చెప్తున్నాను. ఇప్పుడు అవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అన్ని పార్టీలకు సంబంధించిన ఏజెంట్లతో పాటు కలిసి నొక్కి వీవీప్యాట్లలో కూడా దాన్ని చూసుకొని ఓకే కరెక్ట్ గా అన్ని పనిచేస్తా ఉన్నాయని చెప్పి వెరిఫైడ్ అని చెప్పి సంతకం పెట్టి పోలింగ్ ఆఫీసర్లకు ఇచ్చిన తర్వాతనే పోలింగ్ మొదలైంది. మళ్ళీ ఏ రకంగా చెప్తారు? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్.
బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయి ఎక్కడో చూసినట్టుందండి. చిచ్చి కేంద్ర నిఘా వర్గాలు చెప్పినటువంటి సమాచారం, నాకున్న సమాచారం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు నిన్న కూర్చున్న మాటలు ఏంటంటే, చెప్పు. ఉగాదికి మా అబ్బాయిని ఎక్కిచ్చేద్దాం, అబ్బాయి ఆల్రెడీ మోడీ మనకు చెప్పేశాడు, మా అబ్బాయిని ఎక్కిచ్చేద్దాం, మా అబ్బాయితో సర్దుకుని మా అబ్బాయి కింద పని చేస్తావా, ఏం చేద్దామంటావు మరి? మన ఇద్దరం కలిసి ఢిల్లీ ప్యాకప్ ఏంటని మాట్లాడుకున్నారని నాకు కేంద్ర నిఘా వర్గాలు నాకు చెప్పినాయి. ఉగాది తర్వాత లోకేష్ సీఎం అంటూ ఒక ప్రకటన అయితే చేశారు. మాకు కేంద్ర ఇంటెలిజెన్స్ చెప్పింది అంటూ ఆయన అయితే చెప్పిన మాటలు ఎలా చూడాలంటారు దాన్ని? పేరు నానిగాడు ఇక జ్యోతిష్కం చెప్పుకుంటే మంచిది. ఇప్పుడు ఇంతమంది వచ్చారండి ఛానల్. 1 2 3 4 5 6 7 8 9 10 11. అదే మళ్ళీ 11. డిసిప్లిన్ చూపించిన పరిస్థితులు కూడా మాలో ఉన్నాయి. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? డిసిప్లిన్ చూపించిన పరిస్థితులు కూడా మాలో ఉన్నాయి. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు. ఎవరు నమ్మరు. ఒక ఆమె ఆంబోతు రాంబాబు పడుతుంది. నేను ఎట్లా ఆంబోతు కనపడ్డాను ఆమెకు అర్థం కాల. మరి నేను ఈమె కాంబోతున్నా లేకపోతే ఆయన కాంబోతున్నా నాకు తెలియదు. ఇంకోసారి మరి నేను ఈమె కాంబోతున్నా లేకపోతే ఆయన కాంబోతున్నా నాకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అన్నానంటే టీవీలో చూస్తుంటారు కదా. నేను క్రిస్టియన్ కాదని చెప్పనండి. నేను క్రిస్టియన్ కాదని చెప్పనండి. నేను అడుగుతా ఉన్నా నా మతం ఏమిటి, నా మతం ఏమిటి అని అడుగుతా ఉన్నారు. చూడండి రాజశేఖర రెడ్డి గారు కూడా క్రిస్టియనే కదా, రాజశేఖర రెడ్డి గారు కూడా క్రిస్టియనే కదా, జగన్ కూడా అదే పాటిస్తున్నాడు. మీరు క్రిస్టియను, జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అన్నారు. నేను అబ్జెక్షన్ తెలియజేశాను. మీరు నన్ను క్రిస్టియన్ అంటాం కరెక్ట్ కదా, ఐఎమ్ హిందూ అని చెప్పాను. శాసన మండలి చైర్మన్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక క్రైస్తవుడు ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటారని మీరు చెప్పారు. మన కలియుగ రక్షకులు ఫాదర్ డానియల్ గారు ఆ రోజు మనతో ఏమన్నారు? యేసు ప్రభువే నిజమైనటువంటి దేవుడు, యేసు ప్రభువు చెప్పిన మార్గమే నిజమైనటువంటి మార్గం. ఇది మతం కాదు, ఒక దేవునికి సన్నిధికి చేరడానికి ఒక మహా మార్గం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. తప్పించుకుందాం అనుకున్నా దేవుడు పట్టుకుంటాడు ఒక్కొక్కసారి. మొన్న ఇటు మారాను సార్. ఎప్పుడు పడితే అప్పుడు డబ్బులు ఇస్తున్నారు, నా ఇటు మారేవనుకో మొత్తానికి పారామస్తాన్లో పోతావు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ నేతలకు ఉచ్చు మరింత బిగుస్తోంది. అయితే ఆ కేసు నుంచి తప్పించాలని దర్యాప్తు అధికారికి లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారు. అంటే పబ్లిక్ అయిపోయారంటారా మీరు? బరితెగించేశారా? కారుమూరి ఆయన కుమారుడు మధ్యవర్తి మునికుమార్ ద్వారా 25 లక్షలు లంచమించేందుకు ప్రయత్నం జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. అయిపోయి. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.